అధ్యాయము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 2వ వచనం కూడా చదువు. మనము దిగంబరులము గాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ మత్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీద ఉన్న గుడారాలన్నీ కూడా శిథిలమైపోయాయి. ఆమేన్ చెప్పండి. భూమి మీద ఉన్న గుడారాలు, మన ఇల్లు, మన ఇల్లు చెప్పండి, వల్లు, మన శరీరం కూడా శిథిలమైపోయేది, పాడైపోయేది. మన ఇల్లు కూడా పాడైపోయాయి. ఈ లోకంలో ఉన్న సంపాదించిన సకలము కూడా శిథిలమైపోయి పాడైపోయాయి. స్థిరమైనవి ఏవి కాదు. ఆమేన్. వీటి మీద ఎక్కువ మనస్సు మనం కలిగి ఉండకూడదు. ఈ శరీరం అనే ఇంటి మీద, ఈ గుడారం మీద కానీ, మన నివాసాల మీద కానీ ఎక్కువ మనసు ఉంచవసరం. ఈ శిథిలమైపోయి పాడైపోయాయి. ఆమేన్. పాడు కాని గుడారము పరలోకమందు మనకుంది. ఎక్కడుంది? పరలోకమందు మనకుంది. ఆ గుడారములో మనము చేర్చబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పరలోకమందు మన కొరకు సిద్ధపరచబడిన ఆ గుడారమందు మనం చేర్చబడాలి. ఆ గుడారానికి వెళ్ళాలంటే మనం ఈ లోకంలో కొన్ని గుడారపు అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఆమేన్. కొన్ని గుడారపు అనుభవాలు మనం కలిగి ఉండాలి. అప్పుడే పరలోకమందు నా గుడారములో మనము శిథిలము కానీ పాడు కానీ శాశ్వతమైనటువంటి ఆ గుడారం అనే పరలోక రాజ్యములో మనం ప్రవేశిస్తాము. ఆమేన్. ఆ గుడారములో, పరలోకం అనే గుడారం శిథిలం కానీ పాడైపోని గుడారములు అక్కడికి మనం చేరాలంటే ఈ లోకమందు కొన్ని గుడారపు అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఆమేన్. అది పాఠం ఈరోజు. మోషేతో దేవుడు అన్నాడు, ఒక మంచి మందిరం కట్టు అని అన్నాడు. ఆమేన్. నేను వచ్చి నివాసం చేస్తాను, నా కొరకు ఒక మంచి మందిరాన్ని కట్టండి, ఒక గుడారాన్ని ఏర్పాటు చేయండి, ఒక స్థలాన్ని ఏర్పాటు చేయండి అని ప్రభు చెప్పారు. ఆ విధంగా ప్రభు సన్నిధిలో అతడు ఏర్పాటు చేయటం మనం చూస్తాం. ఆ గుడారానికి ఒక పేరు పెట్టారు. ఏం గుడారం అది? ప్రత్యక్షపు గుడారము అని. నిర్గమాకాండము 40వ అధ్యాయము 34వ వచనం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. ఆమేన్. ఆ మందిరం అంతా, ప్రత్యక్ష గుడారం అంతా కూడా దేవుని మహిమతో, తేజస్సుతో నిండిపోయిందట. యాజకులే నిలవలేని యొక్క అభిషేకం, దేవుని యొక్క మహిమ ఆ స్థలమందు ఉందని మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గుడారముకు ఒక పేరు మనం చూస్తున్నాం. ఏం గుడారం అది? అందరూ చెప్పాలి. ప్రత్యక్షపు గుడారం అని ఆ గుడారానికి పేరు పెట్టడం జరిగింది. ప్రత్యక్షపు గుడారము మనమే. హల్లెలూయా. మనమే ఒక ప్రత్యక్షపు గుడారంగా మారాలి. ఎవరిని ప్రత్యక్షపరిచే గుడారం? యేసయ్యను ప్రత్యక్షపరిచే గుడారం. అంటే యేసయ్యనే
యేసయ్య మన మధ్య నివసింప చేయగలిగిన, యేసయ్య మన మధ్యకి దిగి వచ్చినట్టు ఏమండి ఆయన్ని ప్రత్యక్షపరిచే గుడారంగా మనం ఉందుముగాక. నువ్వు యేసయ్యని దించాలి. ఆమె చెప్పండి. నువ్వు ప్రార్థన చేస్తే, ఆయనతో సహవాసం చేస్తే యేసయ్య దిగి రావాలి, ఆయన ప్రత్యక్షం అవ్వాలి. హల్లెలూయా. మనం ఆయన ప్రత్యక్షమయ్యే ఒక గుడారంగా మనం మారాలి. హల్లెలూయా. ఆయన్ని ప్రత్యక్షపరిచే, ఆయన దిగి వచ్చే ఒక గుడారంగా మనం మారాలి. ఆయన దిగి రావాలంటే, ఆయన ప్రభు వచ్చి మనలో నివాసం చేయాలంటే, మన ఇంట్లో ప్రభు నివాసం చేయాలంటే, అపవిత్రమైనదిగా ఉంటే ప్రభు నివాసం చేస్తారా? ఆ గుడారం అశుభ్రంగా ఉంటే నివాసం చేస్తారా? నేను ఏదైనా మీటింగ్స్కి వెళ్తే, ఏదైనా నాకు రూమ్ ఇస్తే, వాక్యం చెప్తానికి వెళ్ళినప్పుడు ఆ రూమ్ ఎంతో శుభ్రంగా నీట్గా చేసి ఉంచుతారు. ఏదైనా రూము కొంచెం స్మెల్ ఏదైనా వస్తే, రూమ్ స్ప్రే ఉంటే రూమ్ స్ప్రే కొట్టి కొంచెం నీట్గా శుభ్రం చేసి, మంచి క్లాత్ వేసి శుభ్రం చేసి ఉంచుతారు. నేను వస్తున్నానని అలా విధంగా చేస్తున్నారు. అయితే యేసయ్యే వస్తుంటే, మరి యేసయ్య వచ్చి నివాసం చేయాలంటే ఇంకెంత శుభ్రం చేసి ఉంచాలి. ఆమె మన ఇంట్లో యేసయ్య ఉండాలంటే, మన ఒంట్లో యేసయ్య వచ్చి నివాసం చేయాలంటే, ఆయన ప్రత్యక్షం అవ్వాలంటే, అక్కడ దిగి రావాలంటే నువ్వు ఎంత శుభ్రంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి. నీలో ద్వేషాలు, పగలు, కక్షలు, భేదాలు, అసూయలు, రకరకాల పగలు అవన్నీ పెట్టేసుకొని రకరకాల పాపమంతా ఉంచుకుంటే ప్రభు వచ్చి ఆ గుడారములో నివాసం చేస్తాడా? ప్రభు దిగివచ్చే గుడారంగా నువ్వు ఉండగలుగుతావా? ప్రభు దిగివచ్చే గుడారంగా, ఆయన ప్రత్యక్షమయ్యే ఒక గుడారంగా నేను మారాలి. అలా మారాలంటే పరిశుద్ధత ప్రభు కోరుతున్నాడు. ఎక్కడ నివాసం చేస్తాడు? పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు. మహాగణుడును మహోన్నతుడును చెప్పండి, పరిశుద్ధ స్థలములో నివసించువాడు. అంటే నీ హృదయం దేవునికి ఒక పరిశుద్ధ స్థలంగా ఉంటే వచ్చి ప్రభు నివాసం చేస్తాడు. ఆమేన్. అది నీ ఇల్లు పరిశుద్ధంగా ఉంటే నీ ఇంట్లో నివాసం చేస్తాడు. ఆయన లేని ఇల్లు కాదు. ఆయన లేని హృదయం, ప్రభువు నివసించిన హృదయం అది సైతానుకు సంబంధించిన హృదయమే కానీ దేవునికి సంబంధించింది కాదు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. కొంతమంది ఇంటికి పేర్లు పెట్టుకుంటారండి. ఈ ఇంటికి అధికారి యేసే, ఇంటికి అధికారి యేసే. అందరింటికి యేసయ్య అధికారిగా ఉండలేడు. ఆమేన్ చెప్పండి. అది యోగ్యమైనదైతేనే వాళ్ళు, ఆ కుటుంబంలో నివసించేవారు యోగ్యమైన వారైతేనే ఆ కుటుంబానికి, ఆ ఇంటికి ఆ ఆశీర్వాదం వస్తుంది. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యేసయ్యను ప్రభువుని ప్రత్యక్షపరిచే గుడారంగా మనం మార్చబడాలి. నెంబర్ 1, మొట్టమొదటి విషయం, మనమే ఒక ప్రత్యక్ష గుడారంగా మనం మారాలి. యేసయ్యను ప్రత్యక్షపరిచే గుడారంగా మనమే మారాలి. శిథిలము కానీ పాడు కానీ ఆ గుడారములో చేరాలంటే ఎలా ఉండాలి? మనము ఒక ప్రత్యక్ష గుడారంగా, యేసయ్యను ప్రత్యక్షపరిచే గుడారంగా మారాలి. పాఠం అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? జాగ్రత్తగా ఆలకించండి మనసు పెట్టి. కొంతమంది ఉంటారు కానీ మనసు ఎక్కడ ఉండదని ఎటు తిరిగిద్ది. ఎటు తిరిగిద్దో మరి నాకు అర్థం అవ్వదు. ఎటు పడితే తిరగకుండా చూసుకోండి. ఆమేన్. స్థిరమైన మనసుతో ఉండండి. వేరే ఆలోచనలన్నీ తొలగించుకోండి. నిండు మనసుతో యేసయ్య సన్నిధిలో పరిపూర్ణంగా వాక్యాన్ని ఆలకించండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వింటున్నారు వాక్యం? నువ్వు చెబితే ప్రభువా నీ మాటకి సరి చేసుకొని లోబడతావని వింటున్నారా? ఏదైనా తప్పులు ఉన్నాయేమో, ఏదైనా తప్పులు చెబుతున్నారో ఇందామని చెప్పేసి అని అయ్యెదుగుతున్నారా?
కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారండి. మీరు అలాంటి వాళ్ళు కాదు కదా. కొంతమంది ఏదైనా చెబుతారేమో, ఏదైనా మాటలు పట్టుకుందాం, ఏదైనా తప్పు చెబుతారో ఆ మాటలు పట్టుకుందాం, అలా అలా వింటారు వాక్యం. అలాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు. ఆమె చెప్పండి. అలాంటి వారు ఎప్పటికీ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. తప్పులు పట్టుకునే వారం కాదు, వాక్యాన్ని విని సరి చేసుకునే మనసుతో దేవుని సన్నిధిలో వినాలి. మాకు కాదులే అన్నట్టు వింటారు కొంతమంది. ఎలాగా? మాకు కాదులే, వేరే వాళ్ళకిలే అని వింటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు లేరనుకుంటున్నా అలాంటి దేవుని స్తోత్రం. కొంతమంది ఉంటారు, మాకు కాదులేండి, వేరే వాళ్ళకిలే మాటలు అని అనుకుంటూ ఉంటారు. ప్రభు అందరితో మాట్లాడుచున్నాడు. యేసయ్యను ప్రత్యక్షపరిచే గుడారంగా నివాసంగా మనం ఉందముగాక. గుడారం అంటే మన 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 దేహము ఒక గుడారం. ఆమేన్. మన ఇల్లు ఒక గుడారం, దేవుని మందిరం ఒక గుడారం, పరలోకం ఒక గుడారం. ఆమేన్. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? గుడారం వేటికి పోల్చబడ్డాయి? మనమే అంటే మన దేహం ఒక దేవుని గుడారం అయి ఉన్నది. 2, మన ఇల్లు కూడా ఒక గుడారం. తర్వాత మందిరం ఒక గుడారం, పరలోకం కూడా ఒక గుడారం. ప్రైజ్ ది లార్డ్. గమనించాలి. ఇప్పుడు మనం ఏ గుడారం ఉండాలి నేర్చుకుంటున్నాం. పాడుగాని గుడారము పరలోక రాజ్యంలో చేరాలంటే ఈ లోకంలో మనం ఏ గుడారంగా ఉండాలి? ప్రత్యక్షపు గుడారంగా ఉండాలి. యేసయ్యనే కిందకి దింపగలిగిన గుడారంగా, యేసయ్య వచ్చి మన మధ్య నివాసం చేయగలిగిన ఒక మంచి గుడారంగా ఉండాలి. స్తోత్రం. నెంబర్ 2, 2వ పాయింట్, నిర్గమాకాండం 29:44. నిర్గమాకాండం 29:44. అందరూ బైబిల్ తీయండి, ప్రతి వారు కూడా. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను, నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. హల్లెలూయా. హల్లెలూయా. 2వ గుడారం యొక్క పేరు సాక్ష్యపు గుడారం. అనండి అందరూ, నోరు తెరిచి చెప్పాలి. ఏ గుడారంగా మారాలి? మనము ఒక సాక్ష్యం. గుడారం అంటే మనమే అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏ గుడారంగా మారాలి? సాక్ష్యపు గుడారంగా మారాలి. మనకు ఏం కావాలి? మంచి సాక్ష్యం కలిగిన గుడారంగా ఉండాలి. ఆమేన్. మంచి సాక్ష్యం. అమ్మా, ఏ సాక్ష్యం? ఈయనండి చాలా మంచి పరిచర్య చేస్తాడండి అనే మంచి సాక్ష్యం ఉండాలి. ఆమె పరిచర్య, ఈమె చాలా మంచిగా పరిచర్య చేసిద్దండి. చర్చి అయిపోగానే చీపురు పట్టుకొని మంచిగా చర్చి శుభ్రంగా ఊడ్చిద్దండి. ఊడుస్తున్నారా? అయిపోగానే కుర్చీలన్నీ మంచిగా తీసేస్తారండి వీళ్ళు. ఈమె చాలా మంచిదండి, చాలా మంచి సాక్ష్యాలు. హల్లెలూయా. పరిచర్య అంటే మహాపిచ్చి. అయిపోగానే ఏదైనా కార్యక్రమం జరిగిందంటే అయిపోగానే శుభ్రంగా గిన్నెలు అన్నీ కూడా కడిగి శుభ్రంగా పక్కన పెడతారండి. ఒక మంచి సాక్ష్యం. అయిపోగానే వెళ్ళిపోతాడండి, ఉండడండి, చర్చిలో ఆగడండి, ఎక్కడో దొరకడండి, అలా ఉంటాడు. అలాంటి సాక్ష్యాలు కాదు ఉండాల్సింది. మంచిగా నమ్మకంగా పరిచయం చేసి, ఒక ఫ్యాన్ ఎక్స్ట్రా తిరుగుతుంటే ఫ్యాన్ ఆపాలి. వేస్ట్గా అక్కడ చెత్త కాగితాలు ఏమైనా ఉంటే తీయాలి. నాకేం పట్టింది, వచ్చానా పోయానా అన్నట్టు ఎవరు ఉండకూడదు. ఆమె చెప్పండి. ఇది దేవుని మందిరం. హల్లెలూయా. ఇది మనం ఆరాధించే స్థలం. దాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. వీలైతే సమర్పించుకొని వచ్చి మందిరం ఊడవాలి, కడగాలి. హల్లెలూయా. వడ్డించే కార్యక్రమాలు ఉంటే ఒకరికొకలాగా వడ్డించేవారు మంచి పరిచారకులు కాదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకేమో ఒకలాగా, నచ్చిన వాళ్ళకి ఒకలాగా వేసే పరిచారకులు ఉంటారండి. వాళ్ళు మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు కాదు. బైబిల్లో రాయబడింది, పంచేవారంట మంచి పేరు పొందిన వారై ఉండాలి. ఆమేన్. ఏం పేరు? మంచి పేరు. అంటే మంచి సాక్ష్యం కలిగిన, అంటే హృదయంలో కపటం ఉంచుకున్నవారుగా కాదు, శుద్ధ మనస్సు కలిగిన వారై ఉండాలి పంచేవారు కూడా. ఆమేన్. ఇంకొకటి,
ఇంకొకటి గమనించాలి, అందరికీ సమానంగా ఇవ్వాలి, ఎక్కువ తక్కువ కాదు. వేస్ట్ చేయకూడదు. ఏం చేయకూడదు? వేస్ట్ చేయకూడదు, చేయనీయకూడదు. అలాంటిదప్పుడు మనం గమనించుకుంటూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. తినగలిగినంతే వెయ్యాలి. రెండోసారి రండమ్మా వీలైతే అని చెప్పాలి. ఆమేన్. కొంతమంది ఉంటారండి, కొన్ని సందర్భాల్లో ఫంక్షన్ల కార్యక్రమాలు జరిగినప్పుడు వేయించుకుంటారు, తీసి పక్కన పడేస్తూ ఉంటారు. వేస్ట్ చేయకూడదు. యేసు ప్రభువారు వేస్ట్ చేస్తే ఇష్టపడరు ఆయన. ఆమేన్. కనుక ప్రియులారా, ఒక మంచి సాక్ష్యం కలిగి, ఈమె చర్చికి అందరికంటే ముందు వస్తుంది, ఇతను అందరికంటే ముందు వస్తాడు, ఈమె ముందు వస్తుంది, అందరికంటే అన్నీ అయిపోయిన తర్వాత వస్తారనే సాక్ష్యం కాదు, అందరికంటే మొదలు వచ్చిద్దండి, మొదటగా వస్తాడండి ఈయన. మంచిగా పాటలు పాడిద్దండి, మంచి ప్రార్థన చేస్తారండి, దేవునికి మంచిగా కానుక ఇస్తారండి. ఆమేన్. దేవుని కార్యక్రమం ఏదున్నా ముందుంటారండి, వెనక్కి కాదు, ఎప్పుడు ముందు. దేవుని పని ఏదైనా సరే. అలాంటి మంచి పేరు, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇవన్నీ కనబడేయి. కొన్ని కనబడకుండా చేసేవి ఉన్నాయి, కొన్ని చెప్పాలి కనబడేలా చేసేవి ఉన్నాయి. ఆమేన్. మనం ఇతరులకి పంచిపెట్టే కార్యక్రమాలు ఏమైనా ఉన్నప్పుడు అవి కనబడాలండి, అవి మరుగుండేవి కాదు, అందరికీ తెలియాలి. దేవుని బిడ్డలు, క్రైస్తవులు పలానా పేదవాళ్ళకి ఇబ్బందుల్లో ఉంటే పరామర్శించారు అని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు. కొన్ని విషయాలు సత్క్రియలనే వెలుగు ప్రకాశింపనివ్వడు అన్నాడు. ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, ఒక మంచి పేరు కలిగి ఉండాలి. ఆమేన్. నేను చేసినవని నాకే తెలుసు అనుకున్నాను. ఏమంటే నేను చేసినవని నాతో చెప్పిన ఆ గొప్ప దేవుడు యేసయ్య అని చెప్పేసి తన సాక్ష్యాన్ని ఊరంతా చెప్పి అందరిని మార్చి యేసయ్య దగ్గరికి నడిపించిందండి ఆమె. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇదివరకు నీ గురించి రకరకాల సాక్ష్యాలు, ఇదివరకు తాగుబోతండి, ఇదివరకు తిరుగుబోతండి, ఇదివరకు తిట్టుబోతండి, ఇదివరకు తిండిపోతండి, ఇదివరకు వదరబోతండి, ఇదివరకు ఇంకేదో అలాంటి వాళ్ళండి ఇప్పుడు చాలా మారిపోయాడని సాక్ష్యాలు చెబుతారు కొంతమంది. హల్లెలూయా. అలాంటి వ్యక్తి అండి ఇతను మారిపోయాడు, అలాంటి వ్యక్తి అండి ఈమె మారిపోయిందండి అంటూ ఉంటారు కొంతమంది సాక్ష్యాలు. ఇదివరకు అలాంటోడు నేను అలాంటోనని చెప్తారు. మీకు మైక్ ఇస్తే ఒక్కొక్కరు మీరు చెప్తారు. ఆమె అన్నా నేను ఇదివరకు అలాంటోనే, దేవుడు నన్ను మార్చాడు. ఆమె మీకు మైక్ ఇస్తే అందరూ కూడా చక్కగా మీ సాక్ష్యాన్ని పంచుకోగలుగుతారు. ఇదివరకు అలాంటి వ్యక్తిని నన్ను దేవుడు మార్చారని. ఇప్పుడు మారారే, ఆ మంచి సాక్ష్యాన్ని చివరిదాకా కాపాడుకోండి. ఆమెన్. మళ్ళీ తాగాడు అనేది కాదు, మళ్ళీ చర్చికి దూరం అయ్యాను అన్నది కాదు. ఇప్పుడు ఏ మంచి సాక్ష్యాలు అయితే ఉన్నాయో ఆ సాక్ష్యాన్ని చివరిదాకా నువ్వు చచ్చిపోయిన దాకా కాపాడుకోవాలి. ఆమేన్. యేసయ్య వచ్చే వరకు కాపాడుకోవాలి. కొంతకాలం మంచి సాక్ష్యం కలిగి అది పాడు చేసుకునే వారంగా ఉండకూడదు. మంచి సాక్ష్యం సంపాదించుకోవాలంటే రోజులు, నెలలు, సంవత్సరాలు పడతాయి. మంచి సాక్ష్యం సంపాదించుకోవడానికి చెప్పండి. చెడ్డ సాక్ష్యం సంపాదించుకోవాలి. చెడ్డ పేరంటే ఒక సెకండ్ చాలు. ఒక సెకండ్. నీ స్వభావాలు బయటపడిపోతాయి. మీరు ఎలాంటి వారో మీ స్వభావాలు బయటపడిపోతాయి. సాక్ష్యం పోగొట్టుకోకండి. చివరిదాకా మంచి సాక్ష్యాన్ని కాపాడుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ గుడారంగా ఉండాలి? నెంబర్ 2, రెండోది ఏ గుడారంగా ఉండాలి?
నోరున్న ప్రతి వారు మాట్లాడండి. హల్లెలూయా. చెవి కలిగిన ప్రతి వారు విందురుగాక, గ్రహించుదురుగాక. దేవునికి స్తోత్ర. ఒకటి, మొట్టమొదటి ఏ గుడారంగా మనం ఉండాలి? రెండవదిగా సాక్ష్యం. మూడవ గుడారం హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 2వ వాక్యం చదవండి అమ్మ ఒకరు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కొడిపార్శ్వమున ఆసీనుడాయను. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదే గుడారం చెప్పాలి అమ్మా. వెరీ గుడ్. గట్టిగా చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. మీకే చప్పట్లి. ఆమె బాగా చెప్పారని. హల్లెలూయా. ఏ గుడారం? నిజమైన గుడారం. అందరు చెప్పండి గట్టిగా. నిజమైన గుడారంగా మనం ఉండాలి. మూడవది గుడారం నిజమైన గుడారం. నిజంగాని గుడారం కాదు. నిజమైనది ఉందంటే నిజము కానిది ఉంది అని అర్థం. మనం ఏ గుడారం? నిజమైన గుడారం. బైబిల్లో నతానయేలు గురించి యేసు ప్రభువారు ఏం మాట్లాడారండి? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. అలాగనే ఇప్పుడు నువ్వేమని పిలువబడాలి? 1వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతను గూర్చి చెప్పాను. హల్లెలూయా. నిజముగా ఇశ్రాయేలీయుడట. అంటే చాలామంది అంటే నిజమైన ఇశ్రాయేలీలుగా ఉండరు, నిజమైన క్రైస్తవులుగా ఉండరు. నిజమైన క్రైస్తవులేనా మీరు? నిజమైన విశ్వాసులేనా మీరు? కొంతమందికి డౌట్ వస్తుంది. నిజంగా విశ్వాసేనా? నిజంగా వీళ్ళు క్రైస్తవులేనా? వీళ్ళు క్రైస్తవులేనా? వీళ్ళు విశ్వాసులేనా? వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళేనా అనేలా ఉండకూడదు. ఆమె అర్థమవుతుందా అండి? ఎలా ఉండాలి? క్రైస్తవులు అంటే క్రైస్తవులాగా ఉండాలి. విశ్వాసం అంటే విశ్వాసిలాగానే ఉండాలి. సేవకుడు అంటే సేవకుల్లాగా ఉండాలి. సేవకుడే కానీ సేవకుల్లా ఉంటలా, విశ్వాసే కానీ విశ్వాసిలాగా ఉంటలే. నిజమైన క్రైస్తవులుగా మనం ఉందముగాక. ఏమండి? నటించే క్రైస్తవులు వేరు, నిజమైన క్రైస్తవులు వేరు. ఏదో చర్చికి వెళ్తున్నాము, వస్తున్నాం, పోతున్నాం అని కాదు. నటించే క్రైస్తవుల వాటి యొక్క లక్షణాలు మనం కలిగి ఉండే క్రైస్తవులుగా మన ఈ లోకంలో జీవించాలి. వేషధారి అంటాడు నటించే క్రైస్తవులుగా ఉంటే. ఏమంటాడు ఆయన? వేషధారి, నీ భక్తి అంతా వ్యర్థమరా బాబు, వ్యర్థమమ్మా అని అంటాడు ఆయన. ఆమె ఇప్పుడు చెట్టు ఆకులు అయితే బాగున్నాయి అంటాడు, కాయలు మాత్రం లేవట. అదేం చేస్తుంది? ఆకులు ఉంటే తప్పనిసరిగా అంజూరపు చెట్టుకి కాయలు ఉండాలి, కానీ అదేం చేస్తుంది? నటిస్తుంది, వేషధారణ చూపిస్తుంది. అందుకని దేవుడు ఏమన్నాడు? ఎప్పటికీ నువ్వు కాపు కాయక ఉందువుగాక అన్నాడు. అంతే. ఆకులు ఉంటే అంజూరపు చెట్టుకి కంపల్సరిగా కాయలు ఉండాలి. ఆకులు రాలిపోతే దానికి ఇంకా టైం ఉందని అర్థం. కానీ ఆకులు నిండుగా ఉన్నాయంట, ఏమి లేవు, కాయలు లేవట. మేరక్క గారు చెప్పారా? ఆకులు రాలిపోవటం అంటే, ఆకులు రాలిపోయి చిగురించడం అంటే అర్థం ఏంటి చెప్పాలి. మీరు నిన్న విన్నారు కదా, ఏ రోజు? చర్చ్ డెడికేషన్ రోజు విన్నారు కదండి. ఆకులు రాలిపోవటం అంటే, ఆకులు రాలిపోయి చిగురించడం అంటే అర్థం ఏంటి? ఆకులు రాలిపోవటం అంటే పాత జీవితం
విడిచిపెట్టబడాలి. ఆకులు చిగురించడం అంటే క్రొత్త జీవితం జీవించాలి. ఆమె తర్వాత ఇప్పుడు ఆకులు వచ్చినాయి అంటే మంచిగా ఉన్నాయంటే ఇప్పుడు ఏం ఉండాలి? పోత ఉండాలి. ఆమె చెప్పండి. చిగురు వచ్చిన తర్వాత ఏమొస్తాయండి? ఆకులు మంచిగా వచ్చిన తర్వాత పోత రావటం దేనికి గుర్తుగా ఉంది? పుష్పించటం. పుష్పించినప్పుడు పూలు వచ్చినప్పుడు ఒక సువాసన అనేది వెదజల్లుతూ ఉంటాయి. ఆమెన్. అదే సాక్ష్య జీవితం అని కూడా మీకు జ్ఞాపకం చేయటం జరిగింది. ఆమెన్. అది మీకు ఒకసారి రిపీట్ చేస్తున్నాను. తర్వాత కాయలు కాస్తుంది. ఏం చేస్తుందండి? కాయలు కాయటం అంటే ఫ్రూట్స్, పండ్లు ఇవ్వటం అంటే దేనికి అర్థం? ఫలించటం. ఓకే, దాని అర్థం ఏంది? స్వభావాలు ఫలించటమే, దేవుళ్ళలో ఫలింపు కలిగిన అనుభవాలు కలిగి ఉండటమే యేసుక్రీస్తు స్వభావాలు. బైబిల్లో తెలుసుగా, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం. చెప్పండి. మంచితనం, సాత్వికం, ఆశానికం, ఇవన్నీ ఉన్నాయి. చూసారా? ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ఆత్మఫలం అని అక్కడ రాయబడి ఉంది. ఫలాలని ఆత్మఫలము అని. అంటే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క స్వభావాలు. ఫలించటం అంటే యేసయ్య స్వభావాలు కలిగి ఉండుట. చిగురు, ఆకులు రాలి చిగురించడం అంటే క్రొత్త జీవితం. పుష్పించడం అంటే సువాసన కలిగి మంచి సాక్ష్య జీవితం. 3 ఫలాలు ఇవ్వటం అంటే చెప్పండి, దేవుని స్వభావాలు కలిగి ఉండుట. అయితే ఈ చెట్టు ఏం చేస్తుందంటే కాయలు ఏమి లేవు, దానికి ఫ్రూట్స్ ఏమి లేవు. అంజురపు చెట్టు ఆకులు ఉన్నాయి కానీ కాయలు. నిజమైన క్రైస్తవులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, నిజమైన క్రైస్తవులుగా ఉండాలి. శ్రమ వచ్చినా కానీ శ్రమల్లో కూడా ధైర్యంగా నిలబడేవాడే క్రైస్తవుడు. శ్రమ దినమున కృంగిపోని వాడు క్రైస్తవుడు. ఏదైనా అవమానం, నింద ఎదురైనా నిలబడేవాడే క్రైస్తవుడు. ఏదో పేతురు పత్రికలో ఉంటుంది కదా, మీరు క్రైస్తవులైతే ఎలా ఉండాలని అక్కడ సందర్భంలో ఒక వ్యక్తి క్రైస్తవుడు ఎందుకు బాధపడిన ఎడలా అంటాడు కదా. ఎంత అండి? యాకోబు పత్రిక, పేతురు పత్రిక చూడండి. మొదటి పేతురు పత్రిక 4:15-16. మీలో ఎవడను నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పర్ల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింపదగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడగా ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఏందంట? ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. ఆమేన్. చాలామంది క్రైస్తవులు అయ్యాం కదా, నాకే బాధ రాకూడదు, నేను దేవుని బిడ్డ అయ్యాను కదా, నాకే కష్టం రాకూడదు అనుకునే వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవులా? చెప్పండి. నాకే బాధ రాకూడదు అనుకునే వాళ్ళు క్రైస్తవులు కాదు. నాకే చిన్న సమస్య కూడా రాకూడదు అనుకునే వాళ్ళు క్రైస్తవులు కాదు. ఒకవేళ ఈ శ్రమ ద్వారా, ఈ బాధ ద్వారా దేవుడు ఏం పాఠం నేర్పిస్తాడు అనుకునేవాడే క్రైస్తవుడు. ఏమి నాకు నేర్పించబోతున్నాడో, ఏమి నేర్పించబోతున్నాడో అనుకుని తలంచేవాడే, ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు దాంట్లో నిలబడేవాడే నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు. హల్లెలూయా. ఏమంటే ఈ రోజుల్లో పేరుకు మాత్రం క్రైస్తవులట, కానీ చచ్చిపోయిన వారే అని బైబిల్ చెబుతుంది. మృతులే, పేరుకు మాత్రం జీవిస్తున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు, మృతుడవే. ఏ సంఘం అన్నది? సాధ్య సంఘమేనా? పేరుకు మాత్రం జీవిస్తుందంట, కానీ ఎలా ఉందంట? మృతులుగా, చచ్చిపోయినట్టుగా ఉందంట. పేరుకు మాత్రం జీవిస్తుందట, కానీ మృతులుగా ఉన్నారట. అంటే ఏం క్రైస్తవులు అంటారు మరి? జీవిస్తున్న క్రైస్తవులు కాదు, జీవం ఉన్న క్రైస్తవులు కాదు, జీవం లేని క్రైస్తవులు. చచ్చిన, పేరుకి జీవిస్తున్నామని కూడా చచ్చిపోయిన స్థితిలో ఉన్న క్రైస్తవులని దాని అర్థం అనమాట. అక్కడ ప్రకటనలో మనం చూస్తాం. కనుక ప్రియులారా, ఇక్కడ ఏ గుడారం అంటే ఇది?
చెప్పండి, నిజమైన గుడారము. నిజమైన గుడారంగా మనం ఉంటేనే పరలోకమందు శిథిలము కానీ పాడు కాని గుడారములో మనం ఉంటాం. ఆమేన్. ఆ పాడు కానీ శిథిలమై పాడు కాని గుడారములో ఉండాలంటే ప్రత్యక్షపరిచే గుడారంగా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, సాక్ష్యపు గుడారంగా ఉండాలి. నెంబర్ 3, నిజమైన గుడారంగా మనం ఉండాలని నేర్చుకున్నాం. నెంబర్ 4, హెబ్రీ పత్రిక 8:5 చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారం నందు సేవ చేయుదురు. హల్లెలూయా. ఇదే గుడారము తెలుసా? అమర్చబడిన గుడారము. స్తోత్రం చెప్పండి. అమర్చబడిన గుడారం, యేసయ్య మీద అమర్చబడే గుడారం. హల్లెలూయా. నీ మీదేనా జీవితము అమర్చుచున్నావు, సియోనులో స్థిరమైన పునాది నీవు. సియోనులో అందరూ స్థిరమైన నీ మీదేనా జీవితము అమర్చుచున్నావు. అందరూ నీ మీదేనా అమర్చుచున్నావు, సియోనులో స్థిరమైన పునాది నీవు. సియోనులో స్థిరమైన పునాది నీవు. హల్లెలూయా. నీ మీదే నా జీవితం అమర్చుచున్నావు. ఎవరి మీద చెప్పాలి? ఎవరి మీద అమర్చబడి మనం గుడారము కట్టబడాలి? చెప్పాలి అందరూ. యేసయ్య మీద అమర్చబడి గుడారం కట్టబడాలి. యేసయ్య మీద అమర్చబడి గుడారం కట్టబడటం అంటే ఎలాగా? రాయమ్మటి రాయి, రాయమ్మటి రాయి, బిల్లమ్మటి బిల్ల, బిల్లమ్మటి బిల్ల. ఏంటి ఆ బిల్ల, ఏంటి రాయి? ఇప్పుడు చెబుతా. మారు మనసు అమ్మటి బాప్తిసం, బాప్తిసం అమ్మటి వేరుబాటు జీవితం, వేరుబాటు అమ్మటి పరిశుద్ధాత్మ అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవంతో పాటు సహవాసం, సహవాసంతో పాటు అపోస్తుల బోధ, అపోస్తుల బోధతో పాటు రొట్టె విరుచుట, రొట్టె విరుచుతో పాటు అపోస్తుల ప్రార్థన, అపోస్తుల ప్రార్థన అనుభవాలతో పాటు వైరాగ్య జీవితం. హల్లెలూయా. రోషం కలిగిన దేవుని కొరకు వైరాగ్యం కలిగినటువంటి సమర్పణ జీవితం. ఇట్టి అనుభవాలతో అమర్చబడి దేవునిలో మనం కట్టబడాలి. ఎవరి మీద? యేసు మీద. దేవునికి స్తోత్రం. పునాది ఎవరు? అపోస్తులు వేసిన పునాది రాయెవరు? యేసయ్య. హల్లెలూయా. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది యేసే. యేసు మీద మనం రాయమ్మటి రాయి, రాయమ్మటి రాయి, రాయమ్మటి రాయి చేత కట్టబడాలి. అందుకే మీకు ఒక మంచి రెఫరెన్స్ ఇంకోటి కూడా ఇస్తాను. పేతురు పత్రికలో సజీవమగు రాయి అని అంటాడు చూడండి. ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం కట్టబడుచున్నాము అని అన్నాడు అక్కడ. పేతురు పత్రికలో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అది ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాము. ఆత్మ సంబంధమైన ఒక గుడారంగా మనం కట్టబడుతున్నాము. ఒక ఇంటి వలె కట్టబడుతున్నాము. హల్లెలూయా. అదే మరి అమర్చబడుతున్నాము. అమర్చబడుతూ ఉన్నాము. కట్టబడుతూ ఉన్నాం. సిద్ధపడుతూ ఉన్నాము. హల్లెలూయా. మనం కట్టబడుతూ ఉన్నాం. ఇంకా పరిపూర్ణం చేయబడలా. కంటిన్యూ చేయండి. పరిపూర్ణం చేయబడుతూ ఉన్నాం. ఆమేన్. మీరేం ఒట్టప్పుడు మాట్లాడుతున్నారు, అడిగినప్పుడు మాట్లాడలే. ఆమేన్.
కట్టబడుచు ఉన్నాము. ఆమేన్. ఎఫెసీ పత్రికలో కూడా మనం కట్టబడుచున్నాము అని అన్నాడు. కట్టబడలేదు, కట్టబడుచున్నాము. ఇంకా ఎఫెసీ పత్రికలో చూస్తాం. రెండవ అధ్యాయం 21 వచనం చదవండి. 20 నుంచి 22 వచనాలు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయే ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడుచున్నాము, కట్టబడుచు ఉన్నాము. ఇంకా మనం దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా కట్టబడాలి? యేసయ్య మీద మనం అమర్చబడుతూ అనుభవాలతో, ఒక్కొక్క అనుభవాలతో మనం అమర్చబడుతూ కట్టబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మారు మనసు పొందారా? మారు మనసు పొందితే అయిపోదు, బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందారా? బాప్తిసం పొందితే సరిపోదు, పరిశుద్ధాత్మతో మాట్లాడండి, నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడ్డారా అంతే. ఈ లోకానికి ఇంకా వేరై మీరు బ్రతకాలి. ఎలా బ్రతకాలి? వేరై, మూర్ఖులకు ఇతరానికి వేరై బ్రతకాలి. వేరై బ్రతుకుతూ జీవిస్తున్నారా? సహవాసం మానకుండా ఉండాలి. రొట్టె విరుచుతున్నారా? ప్రతివారు క్రమంగా ప్రతి నెల యేసయ్య శరీరం రక్తంలో పాలు పంపులు పొందాలి. ప్రార్థన చేస్తున్నారా? క్రమంగా అపోస్తుల ప్రార్థన అనుభవాలలో పాలు పొందుతూ ఉండాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా చక్కగా అమర్చబడుతున్న గుడారంగా యేసయ్య మీద మనందరం కూడా మనం పునాది వేయబడి, యేసయ్య మీద మనం చక్కగా అమర్చబడి, ఇట్టి అపోస్తుల ఉపదేశం అనేటువంటి అనుభవాలతో కట్టబడాలి. ఆ విధంగా అమర్చబడుతూ కట్టబడాలి. హల్లెలూయా. 5వ విషయం నేను ముగించబోతున్నాను. చివరి మాటలు 2 ఉన్నాయి. యెషయా గ్రంథం 33:20 చూడండి. 33:20 తీయబడని గుడారం అని రాసుకోండి. ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము. నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఈ సంవత్సరం నాకు వాగ్దానం ప్రభు ఇచ్చారు. నువ్వు తీయబడని గుడారంగా ఉండు. హల్లెలూయా. తీయబడని గుడారం అంటే అది స్థిరమైనది, అది బలమైనది. ఆమేన్. ఎవరు కదిలింపలేనిది. దేవునికి స్తోత్రం. కదల్చలేనిది స్థిరమైన గుడారం. ఆమేన్. ఏంటంట? తీయబడని. ఆ రోజుల్లో గుడారం తీస్తా వచ్చారు. అయితే కదలకుండా ఒక గుడారం నాకు కావాలని ప్రభువు చెప్పారు. ఆమె చెప్పండి అన్నారండి. ఒక కథలని ఎక్కడ పడితే అక్కడ మీరు డేరా వేస్తున్నారు, డేరా వేస్తున్నారు, గుడారం వేస్తున్నారు. నేను అలా నివాసం చేయాల్సి వస్తుంది. ఒక స్థిరమైన గుడారం అంటూ నాకు, ఒక మందిరం అంటూ నాకు కట్టరా అని ప్రభువు అడిగాడు. ఆమెన్. అడిగితే అది ఎవరి ద్వారా దేవుడు చేశాడండి? అది దావీదు కోరిక సొలొమోను ద్వారా తీర్చబడింది. దేవునికి స్తోత్రం. అలాగనే దైవజనులు సురేష్ అయ్య గారి యొక్క కోరిక, దర్శనం ఈ ప్రాంతంలో, అది మన ద్వారా దేవుడు ఈ ప్రాంతంలో ఈ పరిచయం ప్రారంభించాడు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభు నామని మహిమపరచాడు. హల్లెలూయా. దేవుని కార్యాలు గొప్పవి. తీయబడని గుడారంగా, ఒక స్థిరమైన గుడారంగా మనం దేవుళ్ళో ఉండాలి. కదలని గుడారంగా, స్థిరమైన గుడారంగా. శోధనైనా, ఇరుకైనా, ఇబ్బందులైనా, నిందలైనా, అవమానాలైనా దేవుని కొరకు నిలబడే కదలని ఒక బలమైన గుడారముగా, విశ్వాసిగా నీవు ఉండాలి. ఆమేన్.
అన్నీ కలిసి వచ్చినప్పుడు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అంటాం కాదు. కలిసి రాని టైంలో కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుళ్ళో స్థిరంగా నిలబడే బిడ్డగానే ఉండాలి. ఆమేన్. అది అన్ని రోజులు మంచిగా ఉంటాయి అనుకోవద్దు. కొన్ని నీకు ఇబ్బంది కలిగించే రోజులు కూడా వస్తాయి. ఆ రోజుల్లో కూడా యోబులాగా స్థిరంగా నువ్వు ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచే బిడ్డగానే ఉండాలి. స్తోత్రం హల్లెలూయా. ఏ గుడారంగా మనం ఉండాలమ్మా? చెప్పాలి గట్టిగా. తీసే గుడారమా? పడిపోయే గుడారమా? కూలిపోయే గుడారమా? గాలి తెగిరిపోయే గుడారమా? దిట్టమైన మేకులతో స్టాండర్డ్గా భద్రంగా వేసిన గుడారం కదలదో. మేకులు గోడకు బాగా దిగగొట్టిన గుడారంగానే ఉండాలి. భూమిలో పాతుకుపోయిన గుడారంగానే ఉండాలి. కదలకూడదు. వాక్యం ఎలా సెలవిస్తుంది? ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను ఏమన్నాడు? దావీదు ఏమన్నాడండి? కదల్చబడను అన్నాడు. ఎస్ ఆర్ నో? ఆయన మనతో ఉంటే మనం ఎందుకు కదులుతామండి? హల్లెలూయా. ఒక్కోసారి మనతో లేకుండా మనమే చేసుకుంటాం ప్రభువుని. ఎప్పుడు నాతోనే ఉంటాడు యేసయ్య, నాతోనే ఉంటాడు యేసయ్య అనుకుంటారు చాలామంది. ఉండని రోజులు కూడా ఉంటాయి. శాంసన్ అనుకుంటున్నాడు నాతోనే ఉన్నాడు అనుకున్నాడు. ఒకరోజు ఏమైందండి? దేవుడు ఎడబాసేనని అతనికి తెలియలేదు. ఆయన అనుకుంటున్నాడు ఉన్నాడు నాతోనే అనుకున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడు, అతనికి దూరం అయిపోయాడు అన్న సంగతి తెలియలా. ఆమేన్. ఏమనుకున్నాడు? నాతోనే ఉన్నాళ్ళే అనుకుంటున్నాడు, కానీ అతనితో. కాబట్టి దేవుని సన్నిధిలో గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, తీయబడి గుడారంగా మనం ఉందుముగాక. నెక్స్ట్ చూడండి, యెషయా గ్రంథం 54:2. యెషయా గ్రంథం 54:2. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. చాలండి. నీ గుడారపు స్థలములను విశాలపరచుము. ఇదే గుడారం అంటే విశాల గుడారం. విశాల గుడారం. దాని తాళ్ళు పెంచమన్నాడు, దాని యొక్క తెరలు పెంచమన్నాడు. విశాలపరచు అన్నాడు నీ గుడారాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. విశాలపరచబట్టం అంటే వాక్యం ఎలా సెలవిస్తుంది? అది ఆశీర్వాదానికి, అది వర్ధిల్లినటువంటి అనుభవానికి, నువ్వు దీవించబడిన అనుభవానికి సూచన. ఆమేన్. నీ గుడారం విశాలపరచబంటే దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంది అని అర్థం. దేవుని దీవెన నొందావు. ఇదివరకు ఇరుకులో ఉన్నావు, ఇప్పుడు నీకేం కలిగింది? విశాలత కలిగిందంటే అది ఒక ఆశీర్వాదం. ప్రభు ఇచ్చే దీవెన, వర్ధిల్లిన అనుభవం. చాలామంది ఇటు అనుభవం ఉంటలే, వర్ధిల్లిన అనుభవం ఉంటలే, ఇరుకులోనే ఉంటున్నారు, విశాలత రావట్లే. దాని అర్థం ఏంటంటే ఏదో దేవునికి నచ్చనిది, దేవుడికి ఇష్టముగానేది ఏదో నీలో ఉంటుంది. పాపం. ఎవరు గుడారం వర్ధిల్లును? నీతిమంతుల గుడారం వర్ధిల్లును. ఎవరు గుడారం వర్ధిల్లును? యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. నీతిమంతుల గుడారం వర్ధిల్లును. ఏ దోషము పాపము లేని గుడారము వర్ధిల్లుతుంది. యోబు గ్రంథంలో కూడా ఉంది కదా, నీ గుడారములో నుండి దుష్టత్వమును విడిచిన ఎడల అప్పుడు నీ గుడారము వర్ధిల్లును. హల్లెలూయా. అంటే మన గుడారం వర్ధిల్లి, మన కుటుంబం, మనము నీవు ఆశీర్వదించబడాలంటే, వర్ధిల్లాలంటే, ఆశీర్వదించబడిన ఇంటిగా నువ్వు ఉండాలంటే, విశాలపరచబడిన గృహంగా నీకు ఒక మంచి గృహాన్ని కూడా దేవుడు ఇవ్వాలంటే, ఆ ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలు నువ్వు పొందాలంటే దేవునికి అయిష్టమైనటువంటి అన్నీ తొలగించేసుకోవాలి. నీతిమంతుల గుడారంగా, యథార్థమైన గుడారంగా ఉండాలి. ఏ దుష్టత్వం చెడుతనము లేని గుడారంగా ఉంటేనే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? చెప్పాలి. విశాలమైన గుడారంగా నిన్ను మారుస్తాడు. విశాలమైన గుడారంగా నువ్వు మారాలంటే యథార్థవంతమైన గుడారంగా ఉండాలి. నీతిమంతులైనటువంటి అనుభవాలు కలిగి ఉండాలి. ఏ దుష్టత్వం చెడుతనము లేని స్వభావం కలిగి ఉంటే ఆ గుడారాన్ని ప్రభు వర్ధిల్ల చేస్తానని యోబు గ్రంథంలో కూడా మాట్లాడాడు.
హల్లెలూయా. విశాలపరచబడే గుడారం అనుభవం మనం కలిగి ఉండాలి. విశాలపరచబడే గుడారం, దేవుని ఆశీర్వాదము నొందిన గుడారంగా, దేవుని ఆశీర్వాదము నొందిన గుడారముగా సకల ప్రజలు తెలుసుకొనినట్లుగా ఆ రీతులను దీవించబడిన గుడారంగా ఉండాలంటే దేవునికి అయిష్టమైనటువంటి గుడారము, నీ గుడారములో ఉన్నటువంటి దుర్మార్గత అంతయు దుష్టత్వాన్ని తొలగించుకున్న వ్యక్తివిగాను, యథార్థత కలిగి నీతిని కలిగి జీవించే వ్యక్తివిగా నువ్వు ఉంటే నీ గుడారము వర్ధిల్లిద్ది, నీ గుడారం విశాలపరచబడుతుంది. అది పాఠం. ఆఖరిగా నేను ముగిస్తున్నాను చివరి మాటలు. హెబ్రీ 9:11. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియో మరి ఘనమైనదియో పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు చాలండి. ఇదే గుడారం పరిపూర్ణ, అది అలా క్యాచ్ చేయాలి మీరు. ఏ గుడారంగా ఉండాలి? పరిపూర్ణ గుడారముగా ఉండాలి. సూత్రం చెప్పండి. సగం అండి లోకంలో ఉంటానండి, సగం అండి దేవుళ్ళో ఉంటానండి, అటు ఇటు ఉంటానండి. ఆ గుడారంగా మనం ఉండొద్దు. ఆమేన్. సగం దేవుళ్ళో సగం లోకంలో ఉండే గుడారంగా కాదు, సంపూర్ణ గుడారంగా మనం ఉండాలి. పరిపూర్ణ గుడారంగా ఉండాలి. మనం పరిపూర్ణంగా మారిన వారంగా ఉండాలి. పరిపూర్ణంగా మారిపోవాలి. సగం మారి సగం మారకుండా ఉండకూడదు. ఒకవైపున ఖాళీ ఒకవైపున కాలని అప్పడంలాగా ఉండకూడదు. అప్పంలాగా కొంతమంది ఒక సైడ్ కాలుతున్నారు, ఒక సైడ్ కాలట్లా. నీలో ఇంకా పచ్చి ఉంటుంది, అదంతా కాల్చబడును గాక. ఒక సైడు పచ్చి ఉంటే కుదరదు, రెండు వైపులు కాలాలి. ఎఫ్రాయిము, ఎవరు తిప్పివేయిన అప్పంలాగా ఉన్నావు నువ్వు అన్నాడు. ఆమె చెప్పండి. అంటే తిప్పివేయని అప్పం అంటే ఏమైందండి చెప్పాలి. ఒక సైడు కాలింది, ఒక సైడు ఇంకా తిప్పేయలా, నీకు తిరగేయలా. తిరగేస్తే అటు ఇటు రెండు పక్కల కాలిద్ది. అయితే ఇదేమైంది? రెండు పక్కల తిప్పేయలేదట ఎఫ్రాయిముని. రొట్టె కింద పోల్చి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరు తిప్పివేయని అప్పంలాగా, అంటే ఒక సైడ్ కాలేదు ఒక సైడ్ కాలలా. అలాగనే చాలామంది ఈ రోజుల్లో కూడా సగమేమో లోకంలో ఉంటున్నారు, సగం దేవుళ్ళు ఉంటున్నారు. సగం హృదయం దేవుడికి ఎత్తున్నారు, సగం హృదయం సైతానికి ఎత్తున్నారు. అమ్మా వింటున్నారా? అందరితో చెప్తున్నా, అటు ఇటుగా ఉండొద్దు. దేవుళ్ళో సంపూర్ణంగా దేవుళ్ళో మారిపోదుముగాక, పరిపూర్ణంగా మారిపోదుగాక. మళ్ళీ పోకూడదటు, మళ్ళీ లోకంకి వెళ్ళిపోకూడదు, మళ్ళీ తాగుడికి వెళ్ళిపోకూడదు, మళ్ళీ లోకంలో కలిసిపోకూడదు, ప్రార్థన జీవితం తగ్గిపోకూడదు, నీ విశ్వాసం ఊడిపోకూడదు, దేవుని మీద ఉన్న విశ్వాసం, దేవుని మీద ఉన్న నమ్మకం అన్నీ కోల్పోకూడదు. నువ్వు పరిపూర్ణంగా నువ్వు మారిపోవాలి దేవుల్లో. ఆమేన్. సంపూర్ణంగా మారిపోవాలి. ఎందుకంటే మన దేవుడు సంపూర్ణుడు, పరిపూర్ణుడు. మనం కూడా ఏమవ్వాలి? సంపూర్ణంగా పరిపూర్ణంగా మారిపోవాలి. సంఘం సంపూర్ణత చెందాలనే దేవుడు అపోస్తుల్ని, ప్రవక్తలను, ఉపదేశకుల్ని, సువార్థికుల్ని, కాపరులను దేవుడు నియమించాడు. ఈ బోధన మీకు అందించబడుతుంది, అపోస్తుల ఉపదేశం. మీరు ఎందుకని తెలుసా? సంపూర్ణంగా మారాలి అని. హల్లెలూయా. ఈ బోధ ఉన్నవాడు తమ జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకొని ప్రభువుకు అప్పగించుకుంటాడు. సంపూర్ణంగా మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాము గాక. సిద్ధపడదాం. ఏమండి? ఒకసారి చెప్పిన వాక్యం రిపీట్ చేసుకోండి. ఒకటి, మనం ఆ శిథిలము కానీ పాడు కానీ ఆ గుడారములో, పరలోకమైన గుడారములో మనం ఉండాలంటే ఈ లోకంలో మనం కలిగి ఉండవలసిన అనుభవాలు, మొట్టమొదటిది చెప్పండి, ప్రత్యక్ష గుడారంగా మనం ఉండాలి. 2, సాక్ష్యపు గుడారంగా ఉండాలి. 3, నిజమైన గుడారంగా ఉండాలి. 4,
అమర్చబడిన గుడారంగా ఉండాలి. 5 తీయబడని గుడారంగా ఉండాలి. 6 విశాల గుడారంగా మనం మార్చబడాలి. 7 పరిపూర్ణ గుడారంగా మనం పరిపూర్ణత చెందాలి. అలా మారితే, అలా చేయబడితే, అలా జీవిస్తే, ఇటు అనుభవాలు కలిగి ఉంటే ఏంటి, పరలోకమనే గుడారము శిథిలము కానీ పాడు కానీ శాశ్వత కాలం ఉండే ఆ గుడారములో, ఆ నివాసములో మనము ప్రభుతో ఉంటాము. హల్లెలూయా. ఆ ప్రభు మనకి అట్టి కృపనిచ్చి ఇటు ప్రభు సన్నిధిలో పలకబడిన ఈ మాటల ప్రకారం మనం జీవించి దేవుని కృపను పొందుకొని ఆ గుడారములో మనం ఉందముగాక. దాని కొరకు మనం మూలుగుచూ ఉందముగాక. ఎప్పుడొస్తావు ప్రభువా, ఎప్పుడొస్తావు నాయనా అని మూలుగుతూ ఉందముగాక. ఎప్పుడు సిద్ధపడి మూలుగుదుముగాక. సిద్ధపడి మూలుగితే ప్రభు వస్తాడు. ఇటు అనుభవాలు కలిగి ఉంటే మనల్ని తీసుకెళ్ళి ఆ లోకంలో, ఆ గుడారములో మళ్ళీ అక్కడ నిలుపుతాడు ఆయన. స్తోత్రం అండి, దేవునికి స్తోత్రం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక.